నమస్కారం. లైవ్ స్టార్ట్. Radhika ma'am, spotlight start chera. Yes. Namaste. Good morning. Good morning, Good ma'am. morning, madam. Good morning, madam. Namaskaram, madam. Good morning, ma'am. How are you? బాగున్నారా? నన్ను అడగరా మరి మీరు బాగున్నారా అని అడగరా? మేడం మీరు బాగున్నారా మేడం? నేను బాగున్నాను. మీరందరు బాగున్నారా? బాగున్నాం మేడం. బాగున్నాం. కథ స్టార్ట్ చేసుకుందామా మరి? చేసుకుందాం మేడం. చేసుకుందాం. సో ఇప్పుడు మనందరం కూడా కథ స్టార్ట్ చేసాము. ఈ లోపల నాకు మీరందరూ ఏం క్లాప్స్ ఇస్తారబ్బా? ఈ రోజు మంచి క్లాప్స్ ఇవ్వాలి. ఏం క్లాప్స్? ఇట్లానా? ఏం క్లాప్స్? బటర్ఫ్లై క్లాప్స్. ఎట్లా చేస్తారు బటర్ఫ్లై? ఇట్లానా? ఓ ఇలా నాకు తెలియదు. Can I have butterfly claps? Wow, so nice of you. చాలు. సో ఈ రోజు క్విక్ గా స్టోరీ చెప్దాం. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి స్టోరీ చెప్దాం, ఓకేనా? సో ఈ రోజు కథ పేరు ఏంటంటే, తెలుగులో చెప్తాను, మనం తెలుగు సెషన్ కదా. కథ పేరు ఏంటంటే దోసెడు బియ్యం దొరకలేదు. కథ పేరేంటి చూపించండి. ఇట్లా అందరూ ఇట్లా చేయి పెట్టండి. దోశ అంటే ఏంటి? దోసెడు అంటే ఇట్లా చేయి నిండా. దోసెడు బియ్యం దొరకలేదు. చెప్పండి అందరు చెప్పండి. దోసెడు బియ్యం దోసెడు బియ్యం దొరకలేదు. దొరకలేదు. ఏమైందో చెప్తా స్టోరీ. చాలా మంచి స్టోరీ, చిన్న స్టోరీ. ఈరోజు మన ఇద్దరు హీరోయిన్స్ మన ఇద్దరు ఉన్నారు కదా, క్యూట్ బేబీస్, సాన్వి ఇంకా నాని. ఈ ఇద్దరు ఉన్నారు. కానీ ఈ రోజు ఏమైందంటే, సాన్వి ఏం చేసింది, నానికి ఏం చెప్పింది, నాని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఆడుకో, నేను వెళ్ళిపోతాను అనింది. అప్పుడు నానిగాడు ఏం చేశాడు, పోయి పడుకున్నాడు. ఎక్కడ పోయినాడు? పడిపోయి పడుకున్నాడు. సాన్వి మాత్రం మెల్లగా నడుచుకుంటూ పోతుంది. ఎక్కడ పోతుంది సాన్వి? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంది సాన్వి. చాలా మెల్లగా పోతుంది. టింగ్ 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 అని పోతుంది. పోతుంటే ఇంకా వాళ్ళ ఇల్లు రావాలి కదా. సాన్వి వెళ్ళినప్పుడు మళ్ళీ సాన్వి వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా, మాన్వి. సాన్వి వాళ్ళ ఫ్రెండ్ పేరు మాన్వి. ఓకే, ఇక్కడ పింక్ చున్నీ వేసుకుని చూడండి సాన్వి. హాయ్ చెప్పు. సాన్వి కూర్చుంది. మాన్వి కూడా ఉంది మనతో ఈరోజు. మాన్వి చూపించు. హాయ్. మాన్వి కూడా ఉందంట. ఇప్పుడు చూద్దాం మాన్వి ఎట్లా కొట్లాడుకుంటున్నారో చూద్దాం. నువ్వు చెడ్డదానివి అంటే నువ్వు చెడ్డదానివి, నువ్వు బ్యాడ్ గర్ల్ అంటే నువ్వు బ్యాడ్ గర్ల్, నేనే గుడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్ అని సాన్వి మాన్వి కొట్టుకుంటున్నారు. ఒకసారి విందాం వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటున్నారు. అవును మేడం, అసలు మాన్వి మంచిదే కాదు, బ్యాడ్ గర్ల్. మాన్వి ఇస్ ఎ బ్యాడ్ గర్ల్. హలో, నేను చాలా గుడ్ గర్ల్ ని, సాన్వి అస్సలు ఫుల్ బ్యాడ్ గర్ల్. నా అంత మంచి గర్లే ఉండదు. సాన్వి ఆల్వేస్ బ్యాడ్, ఎప్పుడు ఇరిటేట్ చేస్తుంది, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటది. సాన్వి ఇస్ బ్యాడ్ గర్ల్. లేదమ్మా మాన్వి, అలా ఏం లేదు. యూఆర్ వెరీ బ్యాడ్, నువ్వు చాలా బ్యాడ్ గర్ల్. నేనేం బ్యాడ్ కాదు, నువ్వే బ్యాడ్. నాకంటే ఎక్కువ బ్యాడ్ నువ్వే బ్యాడ్. నా చాక్లెట్స్ అన్ని తీసుకుంటావు, నా బొమ్మలన్నీ తీసుకుంటావు. మరి నువ్వు నా ఎరేజర్ తీసుకున్నా, నా పెన్సిల్ తుంచేసావు, అది కూడా చెప్పు మాన్వి. నేను తీసుకున్నా. ఫైటింగ్ ఇద్దరు ఇంకా అదే ఫైటింగ్ లో ఉన్నారు. నువ్వు బ్యాడ్ గర్ల్ అంటే నువ్వు బ్యాడ్ గర్ల్, నేను గుడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. మంచిదా ఇట్లా కొట్లాడితే? కొట్లాడచ్చా వద్దా? కొట్లాడకూడదు కదా. సో అప్పుడు ఏమైంది, ఇంకా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే మళ్ళీ ఎవరు వస్తారు స్టోరీలోకి మళ్ళీ తాతయ్య వచ్చేసినాడు. గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కదా, వీళ్ళ గ్రాండ్ ఫాదర్, సాన్వి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసిండు. ఏ సాన్వి అలా చెయ్యకు, సాన్వి మాన్వి మీరిద్దరు ఫైటింగ్ చేయొద్దు, మీకు ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇస్తాను అని చెప్పేసి సాన్వి వాళ్ళ తాతయ్య వచ్చి ఏం చేసినాడు, సాన్వి మాన్వి మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తున్నా, ఒక పని ఇస్తున్నా. నువ్వేమో రామాపురం వెళ్ళు. సాన్వి నువ్వు రామాపురం పో, మాన్వి నువ్వు గంగాపురం పో. గంగాపురం అంటే పక్కూరు అన్నమాట. రామాపురం ఉన్న పక్కూరే.
నువ్వు పోయి ఏం తీసుకురమ్మన్నాడు? దోసెడు బియ్యం తీసుకురమ్మన్నాడు. చూపించండి. దోసెడు బియ్యం తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఏం చెప్పినాడు? ఒక కండిషన్ పెట్టిండంట. తాతయ్య ఏం చేసినాడు? ఒక కండిషన్ పెట్టిండు. ఏం కండిషన్? సాన్వి, మాన్వి, మీ ఇద్దరు కూడా, సాన్వి ఏమో మొత్తం మంచి మంచి మనిషి దగ్గర నుంచి నువ్వు దోసెడు బియ్యం తీసుకురావాలి సాన్వి. మాన్వి, నువ్వు మొత్తం బ్యాడ్ 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 మనిషి దగ్గరికి నుంచి దోసెడు బియ్యం తీసుకురావాలి. ఓకేనా? సో సాన్వి చెప్పు, నువ్వు ఎవరి దగ్గర బియ్యం తెస్తావు? నేను రామాపురంలో అందరు మంచి వాళ్ళ దగ్గర నుంచి దోసెడు బియ్యం తీసుకొని వస్తా. ఒక మంచి మనిషి దగ్గరికి నుంచి, అంటే కంప్లీట్ గుడ్డే ఉండాలి, ఇంకా బ్యాడ్ ఉండకూడదు. ఓకేనా? మాన్వి, నువ్వెక్కడికి వెళ్తావు? నేను గంగాపురం వెళ్ళి కంప్లీట్ గా బ్యాడ్ ఉన్న మనిషి దగ్గర నుంచి దోసెడు బియ్యం తీసుకొస్తాను. దోసెడు బియ్యం తీసుకురండి. ఓకే, చలో. ఇప్పుడు సాన్వి, మాన్వి వెళ్ళిపోయినారు. ఇక చలో, సాన్వి, మాన్వి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మేము రండి. సో సాన్వి, మాన్వి ఇద్దరు వెళ్ళిండ్రు. ఇక వెళ్ళి ఏం చేసినారు? ఊర్లో అందరిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు తెలుసా? టక్ 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 అని డోర్ కొట్టి, ఏమండి మీ ఇంట్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. అడిగితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు అన్నారు. అంటే అప్పుడు సాన్వి ఏమడిగింది? మీ ఇంట్లో మొత్తం మంచి వాళ్ళే కావాలి అనిందంట. ఏమనింది? మొత్తం మంచి వాళ్ళు ఉంటే నాకు దోసెడు బియ్యం ఇవ్వమనిందంట. అట్లా ఎవరన్నా ఉంటారా? మొత్తం మంచి వాళ్ళే ఉంటారా ఎవరన్నా? కొంచెం బ్యాడ్ కూడా ఉంటది కదా. సో మా ఇంట్లో ఎవరు లేరు, పో అన్నారంట. పోయింది. మళ్ళీ మాన్వి పోయింది, గంగాపురం పోయి అడిగిందంట. టక్ టక్ టక్, నమస్తే అండి, నాకు దోసెడు బియ్యం కావాలి అన్నదంట. వాళ్ళు ఏమన్నారు? ఓ సరే ఇస్తా అన్నారంట. కానీ శృతి మాన్వి ఏమనింది? మీరు మీ ఇంట్లో మొత్తం బ్యాడ్, చూపించండి బ్యాడ్ అంటే, మొత్తం బ్యాడ్ గలీజ్ ఉన్న వ్యక్తి దగ్గరికి నుంచి నాకు దోసెడు బియ్యం కావాలి అనిందంట. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? చిచ్చి, మా ఇంట్లో మొత్తం బ్యాడ్ వాళ్ళు ఎవరు ఉండరండి, చి పొండి అన్నారంట. ఇద్దరు ఇంటింటికి వెళ్ళాలి, టక్ 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 అని అడగాలి, వాళ్ళు బియ్యం ఇవ్వరు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అడగాలి, బియ్యం ఇవ్వరు. ఇట్లనే పోతున్నారు. రామాపురం, గంగాపురంలో లెంకి 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 లాస్ట్ కి ఇక వెతికి వెతికి ఎట్లా అయిపోయిందంటే ఇక అలసిపోయి వస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇద్దరు వస్తారు, ఇక అలసిపోయి వస్తున్నారు చూడండి ఇద్దరు. సాయంత్రం అయిపోయింది. సాన్వి, మాన్వి ఇద్దరు అలసిపోయి వచ్చిండ్రు. ఏమైంది సాన్వి? దొరికినాయా బియ్యం? దోసెడు బియ్యం దొరికినాయా? దొరకలేదు. ఎవరిని అడిగినా నేను అంత మంచిదాన్ని అంటున్నారు, కానీ మొత్తం మంచోళ్ళు కాదంట. ఇంట్లో అందరైతే మంచోళ్ళు అయితే లేరంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి చేసింటామమ్మా, పో మేము అందరం మంచోళ్ళం మేము కాదు అని పంపించేసారు. ఎవరు ఇవ్వలేదు. దోసెడు బియ్యం దొరకలేదా? దోసెడు బియ్యం దొరకలేదు. చెప్పండి పిల్లలు, మీరు కూడా చూపించండి. దోసెడు బియ్యం దొరకలేదు. దోసెడు బియ్యం దొరకలేదు. ఇప్పుడు మాన్విని అడుగుదాం. మాన్వి, గంగాపురంలో ఏమైంది? మాన్వి ముఖం అట్లా పెట్టుకున్నావు. దోసెడు బియ్యం దొరికినాయా? లేదు మ్యామ్, నేను తిరిగి అలసిపోయినా కానీ నాకు ఎక్కడ దొరకలేదు. అందరు అంటున్నారు మొత్తం చెడ్డగా ఏమి ఉండవు, ఎన్ని చెడ్డ పనులు చేసినా మా దాంట్లో కొంచెమన్నా మంచి ఉంటది సో అని చెప్తున్నారు. నాకు ఎవ్వరు ఇయ్యలేదు. నేను తిరిగి అలసిపోయినా కానీ దోసెడు బియ్యం అయితే దొరకలేదు. దోసెడు బియ్యం దొరకలేదు. సో ఇంకా ఇద్దరు అలసిపోయి వచ్చిన తర్వాత అప్పుడు తాతయ్య వచ్చిండి. తాతయ్య వచ్చి, మాన్వి, సాన్వి, మీకిద్దరికి దోసెడు బియ్యం దొరకలేదు కదా, ఇందాక గీతా చల్లతో చెప్తున్నారు వింటున్నాను, దోసెడు బియ్యం దొరకలేదా అన్నాడంట. వీళ్ళేమన్నారు? దొరకలేదు తాతయ్య, దొరకలేదు తాతయ్య, దొరకలేదండి అన్నారంట. అప్పుడు ఏమన్నాడు? సాన్వి, మాన్వి, మీకేమర్థమైంది? ఇప్పుడు ఏమర్థమైంది? మొత్తం మంచి వాళ్ళు ఉంటారా? చెప్పండి సాన్వి, చెప్పు సాన్వి. మొత్తము మంచి వాళ్ళు ఉండరు, వాళ్ళ దగ్గర ఏదో ఒక చెడు ఉంటుంది. మొత్తం చెడు వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక మంచి ఉంటది. మాన్వి, నీకేం అర్థమైంది? నాకు కూడా అదే అర్థమైంది తాతయ్య. మొత్తం చెడ్డ వాళ్ళు ఎవ్వరు ఉండరు, కొంచెమన్నా మంచి ఉంటది. మొత్తం మంచి వాళ్ళు కూడా ఉండరు, కొంచెమన్నా వాళ్ళు ఏదో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మాన్వి, వెరీ గుడ్ సాన్వి, వెరీ గుడ్ సాన్వి, వెరీ గుడ్ సాన్వి. ఇద్దరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కొట్లాడుకుంటారా? నువ్వు బ్యాడ్, నువ్వు బ్యాడ్, నువ్వు బ్యాడ్ అని కొట్లాడుకుంటారా?
No. చంపలేసుకోండి లేదు ఇద్దరు ఇప్పటి నుంచి తాతయ్య. కొట్లాడుకోమని. లేదు తప్పు చేయం తాతయ్య, తాతయ్య ఎప్పుడు కొట్టుకోము. కొట్లాడుకోమని. లేదు తాతయ్య, కొట్లాడుకోము. ఓకే, గుడ్ గర్ల్స్ ఇద్దరు ఇంకింటికి వెళ్ళిపోండి. ఇంకెళ్ళి Bye, bye. ఆడుకోండి ఇద్దరు, సరేనా? సో Bye. కిడ్స్, ఈ రోజు స్టోరీలో దోసెడు బియ్యం దొరకలేదు. ఎందుకు? అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు కూడా ఉండరు. ఈ ప్రపంచంలో అందరిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది కదా. సో గుడ్ అండ్ బ్యాడ్ అనేది మిక్చర్ ఆఫ్ అ పర్సన్. ఠీకే. సో ఇప్పుడు చెప్పండి, ఒక ఇద్దరి నుంచి అడుగుదాం ఈరోజు. ఒక టూ కిడ్స్ ఆన్సర్ ఇవ్వాలి. చలో, మిమ్మల్ని మీరు వీడియో ఆన్ లో లేకపోతే తీసుకోవద్దు, వీడియో ఆన్ లో ఉంటేనే తీసుకోండి. ఎస్ సేవిత, అన్మ్యూట్ చేసుకున్నాను యశ్వంత్. కొంచెమైనా చెడు ఉంటది మేడం. ఒక్క నిమిషం. యశ్వంత్ చెప్పు. అన్మ్యూట్ చేసుకున్నాను. మ్యామ్ ఇప్పుడు మాన్వి లాగా మొత్తం మాన్వి బ్యాడ్ వాళ్ళ నుంచి దోసెడు బియ్యం తీసుకురానికి వెళ్ళింది, సాన్వి మంచి వాళ్ళ నుంచి దోసెడు బియ్యం తీసుకురానికి వెళ్ళింది. అది కూడా మొత్తం బ్యాడ్ అయి ఉండాలి, ఇంకా సాన్వికి మొత్తం గుడ్ అయి ఉండాలి. అక్కడ వీళ్ళకి ఏమర్థమైందంటే ఎప్పుడు ఏ మనిషి మొత్తం మంచి పనులే చేయరు, మొత్తం చెడ్డ పనులే చేయరు. ఎప్పుడో ఒకసారి మంచి వాళ్ళు కొన్ని చెడ్డ పనులు అంటే వాళ్ళు చేస్తారు, ఇంకా చెడ్డ వాళ్ళు కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. అలా ఇంకా వీళ్ళకి ఏమర్థమైందంటే మనం ఎప్పుడు నువ్వే చాలా బ్యాడ్ గర్ల్, నేనే చాలా బ్యాడ్ గర్ల్ అట్లా కొట్లాడుకోవద్దు, మనం ఎప్పుడు మంచిగా ఉండాలి అని అర్థమైంది. వెరీ గుడ్, చాలా సూపర్ సూపర్, వెరీ గుడ్. ఫ్లవర్ క్లాప్స్. ఎస్ హర్షిత. మ్యామ్ అది మనం చెడ్డ వాళ్ళనైతే ఉండొద్దు మ్యామ్, అందరూ కలిసి మెలిసి ఉండాలి మ్యామ్. ఓ, కలిసిమెలిసి ఉండాలి. మరి చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని ఉంటదా, లేకపోతే అందరిలో మంచి చెడు రెండు కలిసి ఉంటాయా హర్షిత? రెండు కలిసే ఉంటాయి మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా, ఇప్పుడు నెక్స్ట్. చెడ్డ వాళ్ళం మంచి వాళ్ళం మార్చము, మంచి వాళ్ళం చెడ్డ వాళ్ళని మార్చము. శ్రేష్ఠ. కొట్లాడుకోకూడదు. కొట్లాడుకోకూడదు అని అర్థమైంది నీకు, మంచిగా ఉండాలని. వెరీ గుడ్. చలో నెక్స్ట్ సరయు. సరయు. మనము ఎప్పుడు కొట్లాడకుండా ఉండాలి, వాళ్ళు మంచిగా లేరు వీళ్ళు మంచిగా లేరు అని అనుకోకూడదు. అందరిలో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు కూడా ఉంటుంది. వెరీ గుడ్. అందరికి స్టోరీ అర్థమైపోయింది అబ్బా, నేను ఇంత తొందరగా చెప్పిన ఈరోజు. ఎస్ రిష్విక. ఒక మనిషి అంటే గుడ్ చేస్తారు, బ్యాడ్ కూడా చేస్తారు. మనము అందరు ఇప్పుడు సాన్వి అందరి దగ్గరికి వెళ్ళి గుడ్ వాళ్ళు ఉంటేనే ఇల్లు మొత్తం తీసుకుందాం ఉంటుంది, కానీ ఒక మనిషి అంటేనే గుడ్ ఇంకా బ్యాడ్ కలిసి ఉంటుంది. కరెక్ట్ నానా, థ్యాంక్ యూ. ఎస్ మనస్విని. మనుషులో ఎప్పుడు గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, ఎవరికి మొత్తం బ్యాడ్ ఉండదు, ఎవరికి మొత్తం గుడ్ ఉండదు. ఎక్సలెంట్, అందరికి అర్థమైపోయింది. లాస్ట్ కావ్య. చలో. ఎస్ కావ్య. అందరిలో చెడు ఉండదు, కొంతమంది అన్ని మంచి చెడు అనేది ఒక మనిషిలో కలిసి ఉంటుంది. వెరీ గుడ్. భార్గవి, నీకేం అర్థమైంది చెప్పు. ఇక్కడ భార్గవి ఉంది, చిన్న పాప. భార్గవి చెప్పమ్మా. అన్మ్యూట్ చేసుకో భార్గవి. అన్మ్యూట్ చేసుకో భార్గవి. మళ్ళీ మ్యూట్ చేసేసింది. కెన్ యూ హెల్ప్ హర్? భార్గవి ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్మ్యూట్ నొక్కు. మంచి వాళ్ళ దగ్గర చెడ్డ ఉంటది, చెడ్డ వాళ్ళ దగ్గర మంచి కొంచెమైనా ఉంటది. కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు డే 8 కదా, డే 8 స్టోరీ టైం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం రేపు మంచి స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.